దావీదు అరణ్యంలో ఉన్నాడు, పచ్చిక బయల్లో ఉన్నాడు, ఒక సారిక చేసుకున్నాడు, మనస్ఫూర్తిగా హృదయంతో ప్రభువుని కళ్ళ ఎదుట ప్రతిష్ఠించుకొని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి దావీదు ఆరాధనలో ఎంత ధైర్యం వచ్చింది! భయంకరమైనటువంటి గొల్యాతుని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. శత్రువుని హతమార్చే శక్తి దావీదులోనికి వచ్చిందంటే అది కేవలం స్తుతి ఆరాధన వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మందిరాల్లో అటువంటి స్తుతి ఆరాధన జరగాల. ఆ రోజు దావీదు ఎటువంటి స్తుతి ఆరాధన చేసి ఉన్నాడు, అటువంటి స్తుతి ఆరాధన ఆపేక్షించాలా, ఆ రీతిగా జరగాలి. అంతగా చక్కగా ఆరాధన చేసే దావీదు ఒడిసెలు పట్టుకొని ఒక్క రాయితో కొట్టాడండి. తిప్పాడు ఒక్కటి కొట్టేటప్పటికి గొల్యాతు ముందుకు పడ్డాడు. మీరు స్తుతి ఆరాధన ఆ రీతిగా చేస్తే ప్రభువుని ప్రతిష్ఠించుకొని మీ కళ్ళ ఎదుట మీరు ఆరాధికులుగా మారినట్లయితే సమస్యను హతమార్చే శక్తిని మీరు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక.